న్యూస్ విశాఖలో మంత్రి నారా లోకేష్ మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. వివిధ వర్గాల నుంచి వినతులను లోకేష్ స్వీకరించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విశాఖలోని పలు పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విశాఖలోని పలు పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు వైజాగ్ నుంచి. రామకృష్ణ. మంత్రి నారా లోకేష్ పర్యటన విశాఖపట్నంలోని కొనసాగుతుంది. ఈ రోజు మూడో రోజు పర్యటన నారా లోకేష్ విశాఖపట్నానికి వచ్చి అలాగే ఈ రోజు ఎన్టీ రామారావు భవన్ నుంచి కూడాను ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించారు. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ వర్గాల నుంచి ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించారు. అనంతరం కూడాను బడిబాట కార్యక్రమానికి బయలుదేరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగాను విశాఖపట్నంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోని ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఇప్పటికి కూడా మనం చూడొచ్చు భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఉన్న చంద్రంపాలెంలోని జడ్పీహెచ్ స్కూల్లోని అలాగే నగరంలో ఉన్న మరికొన్ని స్కూల్లో కూడాను అక్కడ ఉన్న వసతుల మీద కూడాను అక్కడ ఉన్న పాఠశాల విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు విద్య మీద కూడాను మంత్రి నారా లోకేష్ ఆరా తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఈ కార్యక్రమం అనంతరం కూడాను అలాగే రీజనల్ పబ్లిక్ లైబ్రరీ కూడాను నారా లోకేష్ అకస్మాత్తుగా తనిఖీ చేస్తారని తెలిసింది. ఈ తనిఖీల అనంతరం కూడాను తర్వాత ఎన్టీ రామారావు భవన్కి చేరుకుంటారు విశాఖపట్నం. ఆ చేరుకున్న తర్వాత సాయంత్రం తన పర్యటన ముగించుకొని కాగంపేట ఎయిర్పోర్ట్ కూడా బయలుదేరి వెళ్తారు. ఇది ఈ రోజు నారా లోకేష్ షెడ్యూల్. ఈ రోజుకి మూడో రోజు పర్యటనిస్తున్నారు మంత్రి నారా లోకేష్ యామిని.